హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం 11వ భాగాన్ని వినేద్దాం. అయితే తాతయ్యని కూడా మనతో పాటే తీసుకెళ్దాం. ఆయన కూడా ఇంట్లోనే ఉండి బోర్గా ఫీల్ అవుతున్నారు. ఏమంటారా ఆంటీ అని అడిగింది పుష్ప. ఇందులో నన్ను అడగడానికి ఏముంది పుష్ప, తప్పకుండా తీసుకెళ్దాం అంది సుధా. అయితే ఎక్కడికి వెళ్దాం అడిగాడు ప్రసాద్. అందరం కలిసి ఫస్ట్ టైం బయటికి వెళ్తున్నాం కదా, సో ఫస్ట్ బిర్లా మందిర్కి వెళ్దాం అంది నేత్ర. ఓకే, అయితే ఆ తర్వాత శిల్పారామం వెళ్దాం అంది పుష్ప. ఓకే, ఆ తర్వాత అనబోతుండగా ఆ తర్వాత భోజనం చేసి పడుకోవాలి, ఎందుకంటే అవి చూడడానికి టైం సరిపోదు, ఇప్పటికే ఆలస్యంగా అనుకున్నాం, ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళినా ఈవినింగ్ అయిపోతుంది అన్నాడు రామ్. అయితే ఈ రోజుకి ఇవి రెండు చాలే అన్నాడు ప్రసాద్. అందరూ అంగీకరించారు. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళి తయారవ్వండి అంది సుధా. రిటర్న్లో బయటే తినేసి వచ్చేద్దాం, ఏమంటారు అన్నాడు రామ్. అలాగే అన్నారు అందరూ. అందరూ తయారయ్యడానికి వెళ్ళారు. పుష్ప, తాతయ్యకి ఇబ్బంది ఏమీ ఉండదు కదా అడిగింది నేత్ర. దేని గురించి నేత్ర అడిగింది పుష్ప. టెంపుల్లో మెట్లు ఎక్కడం, నడవడం లాంటివి. ఏం మాట్లాడుతున్నావు నేత్ర, మా తాతయ్యది ఐరన్ బాడీ, ఎన్ని మెట్లైనా ఎక్కగలడు, ఎంత దూరమైనా నడవగలడు. కానీ ఈ మధ్య అమ్మమ్మ లేకపోవడంతో కాస్త తగ్గించాడు, అందుకే ఇలా అప్పుడప్పుడైనా తిప్పుతూ ఉంటే మరలా మెల్లిగా అలవాటు అవుతుంది కదా అని మనతో పాటు తీసుకెళ్దామన్నాను అంది పుష్ప. నిజమే పుష్ప, లేకుంటే ఇలా ఇక అలానే ఉండిపోతారు, అప్పుడు ఇంకా కష్టమవుతుంది ఫ్యూచర్లో, ఇదే మంచిది అంది నేత్ర. ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరతారనగా ప్రసాద్ అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళవలసి వచ్చింది. సుధా, నాకు అర్జెంట్ పని ఉంది, నేను మీతో రాలేను, మీరు వెళ్ళండి అన్నాడు కాస్త బాధగా. అయ్యో, పిల్లలు ఎంతో ఇష్టంగా అడిగారు, ఇప్పుడు కాదంటే హర్ట్ అవుతారేమో అండి. నిజమే సుధా, కానీ ఇట్స్ యాన్ అర్జెంట్, ఇప్పుడే వెళ్ళాలి. సరే మీ ఇష్టం, ఈసారి తప్పకుండా వస్తాను, సారీ. పర్లేదులేండి, మీరు వెళ్ళండి, పిల్లలకి నేను చెప్తాను. ప్రసాద్ అలా బయటికి వెళ్ళిన కాసేపటికి తాతయ్యతో సహా కిందికి దిగారు నేత్ర, పుష్ప. మామ్ రెడీనా, బయలుదేరదామా అడిగాడు రామ్ లోపల నుండి వస్తూ. పదండి అంది సుధా అందరినీ చూసి. ఆంటీ, అంకులేరి కనపడట్లేదు, ఇంకా రెడీ అవ్వలేదా? లేదమ్మా, అంకుల్కి అర్జెంటుగా కాల్ వస్తే వెళ్ళారు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేశానేమో అని ఫీల్ అయ్యారు కూడా. పర్లేదులేండి ఆంటీ, అంకుల్ పరిస్థితి అర్థం చేసుకోగలం, ఇంకోసారి అంకుల్తో ప్లాన్ చేద్దాం అంది నేత్ర. సరే ఇక వెళ్దామా అంది పుష్ప. నేను ముందు వెళ్ళి కార్ క్లీన్ చేస్తాను, మీరు వెనక రండి అన్నాడు రామ్. అలాగే అంది సుధా. రామ్ ముందు వెళ్ళాడు. కాసేపు ఆగి ఇంటికి తాళాలు వేసి వెనకనే వీళ్ళు బయలుదేరారు. అందరూ ఎక్కి కూర్చున్నారు. నేత్ర ఎక్కబోతూ అప్పుడే కార్ డోర్ తీసి కూర్చోబోతున్న రామ్ని పిలిచింది. రామ్ పలకలేదు. డోర్ ఓపెన్ చేసి ముందు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. సుధా రామ్ పక్కన కూర్చుంది. నేత్ర వెనక సీట్లో రామ్ వెనకే కూర్చుంది. మధ్యలో పరందామయ్య, సుధా వెనక పుష్ప కూర్చున్నారు. అందరూ బయలుదేరారు. రామ్ వెనక కూర్చున్న నేత్ర మిర్రర్లో నుండి రామ్నే చూస్తూ ఉంది. రామ్ సాంగ్స్ ప్లే చేశాడు. కార్ స్టార్ట్ అవ్వగానే ఆ చల్లగాలికి పరందామయ్యకి నిద్ర పట్టేసింది. మజిలీలోని ప్రియతమా సాంగ్ అలా పాడుతూ ఉంటే ఆ పాట వింటూ ఈ అవకాశం మళ్ళీ రాదేమో అన్నట్లుగా రామ్ వైపే చూస్తూ ఉంది నేత్ర. రామ్ మీద ఉన్న ప్రేమ అంతా కళ్ళల్లో నుండి కన్నీటి చుక్కల్లా కిందికి జారాయి. పక్కన అందరూ ఉన్నారని గమనించి కన్నీటిని కనిరెప్పల మధ్యనే బంధించేసింది. రామ్ విషయంలో నేత్ర తన మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతుందని అర్థమైంది. ఏంటి, నేను ఎందుకు రామ్కి ఇంతలా కనెక్ట్ అయ్యాను అని ప్రశ్నించుకుంది. అయినా నేను చేస్తున్న దాంట్లో తప్పేముంది, మనసుకు నచ్చిన వాడిని ప్రేమించడం తప్పేలా అవుతుంది? పుష్ప అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఇన్ని రోజులు ఆగాను, మరి ఇప్పుడెందుకు ఇంకా ఆలోచిస్తున్నాను? పుష్పకి రామ్ మీద ఇప్పటికీ ఎలాంటి ప్రేమ లేదని తెలిసింది కదా, ఇప్పుడు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాను? వెంటనే రామ్కి నా ప్రేమ విషయం చెప్పి తన అభిప్రాయం కనుక్కుంటాను అనుకుంది. కానీ మరుక్షణంలోనే ఒకవేళ రామ్ నేనంటే ఇష్టం లేదంటే అన్న సందేహం కలిగింది. నో, అలా అనకూడదు. ఒకవేళ అంటే అన్నా పర్లేదు. ఇలా తన అభిప్రాయం తెలుసుకోకుండా నాలో నేనే లేనిపోని ఆశలు పెట్టుకుని తన కోసం రోజు బాధపడే కన్నా ఎదురుగా నిలబడి మనసులో మాట చెప్పడమే మంచిది అనుకుంది. అంకుల్ కూడా ఉంటే బాగుండేది కదా అంది పుష్ప. అవును, కానీ తప్పదు కదా అంది సుధా. ఆంటీ, మీరు సినిమాలు చూస్తారా? బాగా చూస్తాను. మరి అంకుల్? అదెందుకు అడుగుతావు పుష్ప, ఆయనకి సినిమాలు అంతగా ఇష్టం ఉండవు. ఒక్క సినిమా ఏంటి, నాకు ఏమి ఇష్టమో అవి ఆయనకు అస్సలు ఇష్టం ఉండవు అంది నిట్టూరుస్తూ. మరి మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది అడిగింది పుష్ప. నీకు ఇంకో విషయం చెప్పనా, మా మామ వాళ్ళది లవ్ మ్యారేజ్ అన్నాడు రామ్. నిజమేనా ఆంటీ, మీది అంకుల్ది లవ్ మ్యారేజా? అదెలా సాధ్యమైంది? ఒక్క విషయంలో కూడా టేస్ట్లో కలవలేదు, కానీ ప్రేమించుకున్నారు. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, అయితే మీ లవ్ స్టోరీ మాకు చెప్పాల్సిందే అంది పుష్ప.
చెప్పు మామ్, నేను కూడా ఎప్పుడూ పూర్తిగా వినలేదు అన్నాడు రామ్. ఇప్పుడా? ఇక్కడ? ఇప్పుడే, ఇక్కడే అంది పుష్ప. రామ్ మెల్లగా పాట సౌండ్ తగ్గించాడు. చెప్పు మామ్ అన్నట్లు సైగ చేశాడు. అసలు మా మధ్య ప్రేమ ఉందని మాకు తెలియడానికి చాలా సమయం పట్టింది అంటూ గతం చెప్పడం మొదలుపెట్టింది సుధా. అప్పుడు మీ అంకుల్ చిల్లర రంగట్లో గుమస్తాగా చేసేవాడు. మా ఇంటికి కావలసిన సరుకుల పట్టి మా అమ్మ నాన్నగారి చేతికిచ్చి పంపిస్తే ఆయన ఆ పట్టిని షాప్లో ఇచ్చేవాడు. సరుకులన్నీ బస్తాలో ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళు ఆ బస్తాని మీ అంకుల్ చేత ఇచ్చి మా ఇంటికి పంపేవారు. అలా సరుకులు ఇంటికి తెచ్చే క్రమంలో ఒకరోజు ఆయన నన్ను చూశారు. ఆ రోజు ఇంట్లో అందరూ బయటికి వెళ్ళడంతో నేను ఒక్కటే ఒంటరిగా ఉన్నాను. అప్పుడే సరుకులు తీసుకుని వచ్చారు మీ అంకుల్. సరుకుల పట్టి నా చేతిలో పెట్టి బస్తాని ఇంట్లో పెట్టాడు. నాన్నగారు ముందే చెప్పడంతో అమౌంట్ లెక్క చూసి డబ్బిచ్చాను. ఎండలు ఎక్కువగా ఉండడంతో దాహంగా ఉందని మంచినీళ్ళు అడిగారు. ఆ అడగడం కూడా ఎంతో అమాయకంగా ఫేస్ పెట్టి భయంగా అడిగారు. నాకు మీ అంకుల్ మొహం చూసి జాలేసింది. బాగా చెమటలు పట్టి మొహం అంతా పెక్కుపోయినట్లుగా ఉంది. అందుకే లోపలికి వెళ్ళి నిమ్మరసం కలిపి తీసుకుని వచ్చి ఇచ్చాను. బాగా అలసిపోవడం వల్ల మేము ఇచ్చిన వెంటనే ఒక గుక్కలో మొత్తం తాగేసి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. అదే మొదటిసారి మేము కలవడం. నిమ్మరసంతో పడేశారన్నమాట అంది పుష్ప నవ్వుతూ. సుధా సిగ్గుపడింది. అప్పటి వరకు సరుకుల విషయం అంతగా పట్టించుకుని నేను ఆ రోజు నుండి ఎప్పుడు సరుకులు ఇంటికి వచ్చినా నేనే వెళ్ళి లెక్క చూసి డబ్బులిచ్చేదాన్ని. అలా అలా అతని పట్ల ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. అది ఏంటో ఆ వయసులో తెలిసేది కాదు, కానీ అతన్ని పదే పదే చూడాలి అనిపించేది. మెల్లిగా ఇంటికి వచ్చినప్పుడల్లా నాకు హాయ్ చెప్పడం మొదలుపెట్టారు. పరిచయం చేసుకున్నారు. అలా అలా మా మధ్య మాటలు మొదలయ్యాయి. అతన్ని చూడాలి అనిపించినప్పుడల్లా ఏదో ఒకటి కావాలని చెప్పి మీ అంకుల్ కోసం బయటికి వెళ్ళడమో, లేక కావాలని సరుకులన్నీ పడేసి మళ్ళీ తెప్పించుకోవడమో, ఇలా ఏదో ఒకటి చేసి ఆయన్ని చూసేదాన్ని. కానీ ప్రతిరోజు అలా చేయడం కుదిరేది కాదు. కానీ నాకేమో ఆయన్ని రోజు చూడాలని కోరికగా ఉండేది. బాగా ఆలోచించి మా స్నేహితుల్ని కలవడానికని చెప్పి బయటికి వెళ్ళేదాన్ని. అలా మీ అంకుల్ పనిచేసే షాప్ మీదుగా వెళ్తూ వస్తూ ఆయన్ని చూసేదాన్ని. ఇలా ఆయన్ని చూడాలి అనిపించినప్పుడల్లా ఏదో ఒక ఐడియా వేసేదాన్ని. కొన్ని రోజుల తర్వాత మీ అంకుల్ ప్లేస్లో వేరే అతను సరుకులు తేవడం మొదలుపెట్టాడు. మొదట కొన్ని రోజులు ఒంట్లో బాగోలేదేమో, లేక ఆ రోజు పనిలోకి రాలేదేమో అనుకున్నాను. అలా చూస్తూ ఒక నెల గడిచింది. నాకు అతను ఎందుకు రావడం లేదో కనుక్కోవాలనిపించింది. షాప్ దగ్గరికి వెళ్ళాను, కానీ అక్కడ కూడా కనపడలేదు. నాకు ఏం చేయాలో తెలియలేదు. మనసులో ఏదో బాధ ఉండలేకపోయాను. ఒకరోజు మా ఇంటికి సరుకులు తెచ్చిన అతన్ని అడిగాను. ఇంతకు ముందు వచ్చి అతను రావడం లేదు ఎందుకని. అతను చెప్పిన సమాధానం విని నేను షాక్ అయ్యాను. మీ అంకుల్ అక్కడ పనిచేసే పర్మనెంట్ గుమస్తా కాదని, అప్పుడప్పుడు సెలవుల్లో మాత్రమే పనిచేసి వెళ్ళిపోయాడని చెప్పాడు. నాకెందుకో ఆ మాట విన్న తర్వాత చాలా బాధ కలిగింది. ఏదో కోల్పోయిన ఫీలింగ్. అతన్ని ఒకసారి కలవాలనిపించింది, కానీ ఎలా? అతని గురించి ఏమీ తెలియదు. అలా ఆలోచనలతోనే గడిపాను. చాలా రోజులు దేని మీద మనసు నిలవలేకపోయింది. అలా ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కాలేదు. సడన్గా కారాపి తల్లి వైపు చూసి, మరి మళ్ళీ ఎలా కలిశారు మామ్ అడిగాడు రామ్. ఏంటి రామ్, కార్ ఎందుకు ఆపావు అడిగింది సుధా. అబ్బా ఏముంది మామ్ నీ లవ్ స్టోరీ. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా తెలుసుకోకుండా అనుకుంటున్నా. అంత ఇంట్రెస్టింగ్గా ఉందా అడిగింది సుధా. అవునా ఆంటీ, నేను అదే అనుకుంటున్నాను అంది పుష్ప. సరే కానీ ఇంతకీ కారు ఎందుకు ఆపావు అడిగింది సుధా. ఒకసారి బయటికి చూడండి, మీకే తెలుస్తుంది అన్నాడు రామ్. ఓ అప్పుడే బిర్లా మందిరికి వచ్చేసామా ఆంటీ, లవ్ స్టోరీలో పడి అసలు టైమే తెలియలేదు అంది పుష్ప. అయితే పదండి వెళ్ళి దర్శనం చేసుకుందాం, తర్వాత మిగతాది చెప్తాను అంది సుధా కిందికి దిగుతూ. పుష్ప పరందామని నిద్ర లేపింది. రామ్ కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. మిగతా అందరూ కలిసి దర్శనానికి వెళ్లారు. సుధా, పుష్ప, పరందామయ్య ముందుకు వెళ్తున్నారు. నేత్ర మాత్రం కార్ పార్క్ చేసి వస్తున్న రామ్ కోసం మెల్లగా వెనక నడుస్తూ ఉంది. ఈరోజు ఎలాగైనా రామ్తో నా మనసులో మాట చెప్పాలి అనుకుంది. కార్ పార్క్ చేసి వచ్చిన రామ్ నేత్ర పక్కకి రాగానే రామ్ అని పిలిచింది నేత్ర. ఏం మాట్లాడలేదు. సారీ రామ్, నేను అలా చెప్పకుండా వెళ్ళడం తప్పే, కానీ అది నాకు అలవాటే. పుష్ప చెప్తుంది అనుకున్నాను, కానీ తను ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని అనుకోలేదు. రామ్ వైపు నుండి నో రెస్పాన్స్. ఇంకొకసారి ఇలా చేయను, సారీ, నిజంగా ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని ఊహించలేదు అంది రెండు చెవులు పట్టుకొని అమాయకంగా చూస్తూ. రామ్ నవ్వాడు. అమ్మయ్య, నవ్వావా, దీనికోసమే ఇంత యాక్టింగా అంది నేత్ర. యాక్టింగ్ ఏంటి మరి? నిన్నటి నుండి నువ్వు చేసింది ఏమిటో మరి. నువ్వు చేసిన దానికి రియాక్షన్ అంటారు దాన్ని అన్నాడు రామ్. మరీ అంత ఘాటుగానా? నాకు కోపం వస్తే అంతే మరి. ఇప్పుడేగా తెలిసింది తమరి కోపం గురించి, ఇక చెయ్యనులే. కానీ నీ టేస్ట్ బాగుంది నేత్ర. వెన్నెల్లో అలా చంద్రుని చూడడం నాకు నచ్చింది. థ్యాంక్స్.
ఇద్దరూ నవ్వుకున్నారు. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. నిన్నటి నుండి ఆ ఫేస్ని చూడలేక చచ్చాను తెలుసా. నిజంగా అంత చండాలంగా ఉందా? వద్దులే, బాగోదు. కోపం నీకు సూట్ అవ్వదు రామ్. అదేమన్నా షర్టా సూట్ అవ్వడానికి? ఎమోషన్స్ అలానే ఉంటాయి అన్నాడు రామ్. నేను నీకో విషయం చెప్పాలి రామ్ అంది నేత్ర. నేను నీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు రామ్. రామ్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? కొంపదీసి నేను చెప్పాలనుకున్నదే తను కూడా చెప్పాలి అనుకుంటున్నాడా, లేక తన విషయంలో పుష్పకి ఒప్పించమని అడగాలనుకుంటున్నాడా అంటూ ఆలోచనలో పడింది. హలో మిస్ నేత్ర అంటూ తన కళ్ళ ముందు చెయ్యి ఊపుతున్న రామ్ మాటలు విని, హా, అదేంటో ముందు నువ్వే చెప్పు రామ్ అంది. లేదు లేదు, లేడీసే ఫస్ట్, నువ్వే ముందు చెప్పు అన్నాడు. కాదు, నువ్వే ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నావు కదా, సో ముందు నువ్వే చెప్పు అంది. అయితే సరే, నేనే చెప్తానులే, కానీ చెప్పిన తర్వాత నన్ను కోపగించుకోకూడదు. ముందు విషయం చెప్పు అంది. అంతలో గుడిలోకి ఎంటర్ అవ్వడంతో ఇద్దరు కామ్గా లోపలికి వెళ్ళిపోయారు. దేవుడి దర్శనం చేసుకున్నారు. నేత్ర మనసులోని కోరిక కోరుకుంది. దేవుడా, నా రామ్ నాకు దక్కేలా చేయి దేవుడా. పరందామయ్య చేతులు జోడించి, దేవుడా, నా బిడ్డని వీలైనంత త్వరగా నాకు కనిపించేలా చేయి దేవుడా. పుష్ప కూడా తన మనసులో కోరిక కోరుకుంది. మా మావయ్యని త్వరగా మా దగ్గరికి చేర్చు దేవుడా. నా బిడ్డ కోరుకున్న అమ్మాయి తన జీవిత భాగస్వామి అయ్యేలా దీవించు దేవుడా. అలానే నా భర్త త్వరగా తన వాళ్ళని కలిసేలా చెయ్యి దేవుడా అని కోరుకుంది సుధా. నాకు ఈ ఆనందం ఎప్పుడు ఇలానే ఉండేలా ఆశీర్వదించు దేవుడా అని కోరుకున్నాడు రామ్. అలా అందరూ ఎవరి కోరికలు వాళ్ళు కోరుకున్నారు. దర్శనం చేసుకుని బయటికి వచ్చి కూర్చున్నారు. ఆ విశాలమైన ఆవరణంలో నించుని బయట ప్రపంచాన్ని చూస్తూ, అబ్బా, ఎంత హాయిగా ఉందో కదా ఇక్కడ వాతావరణం అంది నేత్ర. అందరూ కాసేపు కూర్చొని అటూ ఇటూ తిరిగి కిందికి బయలుదేరారు. త్వరగా రండి, లేకుంటే శిల్పారామం మూసేస్తారు అంటూ తొందర పెట్టాడు రామ్. రామ్ త్వరగా మెట్లు దిగి వెళ్తుంటే రామ్ వెనక్కి నేత్ర కిందికి దిగింది. రామ్ అసలు తనకి ఏం చెప్పాలనుకున్నాడో తెలుసుకోవాలని ఆతరంగా ఉంది నేత్రకి. రామ్కి మాత్రం నేత్రకి ఆ విషయం ఎలా చెప్పాలో, చెప్పిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందో తెలియక టెన్షన్ పడుతున్నాడు. కారు ఎక్కి కూర్చున్నారు. ఎక్కడ ఆలస్యం సగంలో ఆపిన సుధారాణి లవ్ స్టోరీ చెప్పమని అడిగింది పుష్ప. అయితే ఒక కండిషన్ అంది సుధా. ఏంటంటే అది? నేను వెనక కూర్చుంటాను. నేను ఇలా ముందు కూర్చొని చెప్తుంటే మీరు వెనక కూర్చొని వింటూ ఉంటే నాకు కష్టంగా ఉంది. నాకు అలాగే ఉంది ఆంటీ. అయితే మీరు వెనక్కి రండి అంది పుష్ప. అయితే నేను వినద్దా మామ్ నీ స్టోరీ అన్నాడు రామ్. నేను ఎక్కడి నుండి చెప్పినా నీకు ఒకటే కదా నాన్న. నీ పక్కన ఉన్నా ఎలాగో నా వైపే చూడలేవు కదా. మీరు వెనక్కి వస్తారా? సరే, ముందు ఎవరు కూర్చుంటారు అడిగింది పుష్ప. తాతయ్య మీరు వెళ్తారా అడిగింది పుష్ప. వద్దులే, బాబాయ్ గారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆల్రెడీ కూర్చున్నారుగా అంది సుధా. అయితే నేత్ర నువ్వు వెళ్ళవే అంది పుష్ప. నేనా? నీకు ఇంకో ఆప్షన్ లేదు, వెళ్ళు అంది పుష్ప. అలాగే అని ముందుకు వెళ్ళి కూర్చుంది. సుధా చెప్పడం మొదలుపెట్టింది. రామ్ కార్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చాలా రోజులు మీ అంకుల్ అప్పుడప్పుడు గుర్తొచ్చేవాడు. కానీ ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయేదాన్ని. అలా మా హాలిడేస్ అయిపోయి మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయింది. మెల్లిగా ఆయన విషయం మర్చిపోవడం మొదలుపెట్టాను. కానీ విధి అనేది ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా కలపాలో అలా కలుపుతుంది అని ఆ క్షణంలో అర్థమైంది అంది సుధా. ఆ మాట విన్న నేత్ర రామ్ వైపు చూసింది. మరి ఆ విధి మనల్ని ఎప్పుడు కలుపుతుంది రామ్ అనుకుంది మనసులో. రామ్ డ్రైవ్ చేస్తున్నంతసేపు రామ్నే గమనిస్తూ అప్పుడప్పుడు చూపు పక్కకు తిప్పుతూ ఉండేది. ఎందుకలా చేస్తుందో తనకే తెలియడం లేదు. వద్దని ఎంత వారించినా నేత్ర మనసు మాట వినడం లేదు. అలా చూస్తూనే సుధా చెప్పే కథ వింటూ ఉంది. ఆయన చదివే కాలేజీలోనే నేను డిగ్రీ జాయిన్ అయ్యాను. కానీ ఆయన మా సూపర్ సీనియర్. కాలేజీలో చేరిన వెంటనే నేను చూసిన మొదటి వ్యక్తి మీ అంకుల్. అదేంటో నా మనసు ఆ క్షణంలో ఎగిరి గంతేసినట్లు అనిపించింది. నేను జాయినింగ్ ఫామ్ ఫిల్ చేయడానికి ఆఫీస్ రూమ్కి వెళ్ళాను. అక్కడే ఆయన వాళ్ళ స్నేహితులతో కలిసి ప్రిన్సిపల్తో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నాకు ఎదురయ్యారు. నన్ను చూడగానే హాయ్ అంటూ పలకరించాడు. నేను హాయ్ అన్నాను. తర్వాత స్నేహితులతో కలిసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ కాలేజీ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో కనపడ్డాడు. అలా 1-2 సార్లు కనపడ్డాడే తప్ప కలిసి మాట్లాడిందే లేదు. కానీ నేను మాత్రం ప్రతిరోజు మీ అంకుల్ గురించి వింటూనే ఉన్నాను, ఆయన్ని చూస్తూనే ఉన్నాను. ఎలా అడిగింది పుష్ప. ఆయన కాలేజీ టాపర్. అందున అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు ఏ సహాయం అడిగినా చేసేవారు. అలా ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాను. అలా నాకు తెలియకుండానే ఆయన మీద అభిమానం ఏర్పడింది. ఆ తర్వాత నాకే ఆయనతో మాట్లాడాలి అనిపించి ఒకరోజు కాలేజీ అయిపోగానే ఆయన కోసం వెయిట్ చేసి మాట్లాడాలని కలిశాను. కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తడబడుతూ నించున్నాను. నా కళ్ళల్లో సూటిగా చూశారు ఆయన. ఆ చూపులకి నాకు వచ్చిన మాటలు కూడా మర్చిపోయాను. మౌనంగా నించున్నాను. టక్కున
ఐ లవ్ యూ అన్నారు ఆయన. ఏంటి ఆంటీ, అంకుల్ ఐ లవ్ యూ చెప్పారా అడిగింది పుష్ప. రామ్ కార్ని సడన్ బ్రేక్ వేసి, మామ్ రియల్లీ ఐ కాంట్ బిలీవ్ దిస్ అన్నాడు. నిజమేరా, నేను ఆ క్షణంలో నమ్మలేకపోయాను. అది కలో నిజమో అర్థం కాలేదు. ఆ తర్వాత ఒక వారం రోజుల పాటు ఆయన నాకు కనబడలేదు అంది. కార్ ఆగింది. మామ్ మనం దిగవలసిన ప్లేస్ వచ్చింది అన్నాడు రామ్. షిట్, అప్పుడే వచ్చేసిందా? మంచి సస్పెన్స్లో ఉంది స్టోరీ. పర్లేదులే, మీరు చెప్పండి ఆంటీ, అంతా అయిన తర్వాతే లోపలికి వెళ్దాం అంది పుష్ప. అప్పుడు ఇక లోపలికి వెళ్ళవలసిన పర్లేదు, నేరుగా ఇంటికి వెళ్ళపోవచ్చు అన్నాడు రామ్. ముందు లోపలికి వెళ్దాం పదండి, రిటర్న్లో మిగిలిన స్టోరీ చెప్తాను అంది సుధా. అందరూ లోపలికి వెళ్లారు. పుష్ప తాతయ్యని తీసుకుని మెల్లగా వెనక వస్తుంది. మిగతా వాళ్ళు కాస్త ముందు వెళ్తున్నారు. నేత్రకి రామ్ చెప్తానన్న విషయం ఏమైందో, ఏమై ఉంటుందో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది. రామ్ని ఎలాగైనా అడగాలి అనుకుని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. పరందామయ్యకి ఆ ప్రదేశం చాలా బాగా నచ్చింది. పల్లెటూరి వాతావరణంలో ఉన్నట్లుగా అనిపించింది. మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకున్నాడు. వెనకాల నెమ్మదిగా వస్తూ ఆ ప్రదేశాన్ని అంతటినీ తన ఫోన్లో ఫోటోలు తీసుకుంటూ ఉంది నేత్ర. రామ్ తాతగారికి తినడానికి తాగడానికి ఏమైనా తీసుకుని రా అంది సుధా. అలాగే మామ్ అని బయటికి నడిచాడు రామ్. స్నాక్స్ తీసుకుని వీళ్ళని వెతుక్కుంటూ వస్తున్న రామ్ నేత్ర కెమెరాకి చిక్కాడు. క్లిక్ అని ఒక ఫోటో తీసింది నేత్ర. ఎదురుగా రామ్. వీళ్ళంతా ఎక్కడా? నువ్వొక్కటే కనపడ్డావు ఇందాకటి నుండి వెతుకుతుంటే అన్నాడు రామ్. వాళ్ళు ముందు వెళ్తున్నారు, నేను పిక్స్ తీసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నాను. అదిగో అంటూ దూరంగా వెళ్తున్న పుష్ప వాళ్ళని చూపించింది. అయితే పదా వెళ్దాం, స్నాక్స్ తెచ్చాను, అందరం కూర్చొని తిందాం అన్నాడు. తను ఎదురు చూస్తున్న అవకాశం వచ్చింది అనుకుని నేత్ర సరే అంది. ఇద్దరూ నడుస్తూ వెళ్తున్నారు. రామ్, ఇందాక ఏదో చెప్పాలి అన్నావుగా, ఏంటది? అది తర్వాత చెప్తానులే నేత్ర. ఎలాగో చెప్పాలి అన్నావుగా, అదేదో ఇప్పుడే చెప్పు అంది నేత్ర. సరే అయితే, నేను చెప్పింది గుర్తుందిగా? ఏంటి? కోప్పడకూడదు అండ్ మాట్లాడడం మానేయకూడదు, ఓకేనా? ఓకే, ముందు అదేంటో చెప్పు మహానుభావ అంది చేతులు జోడించి నవ్వుతూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.